ఇండియా నుండి వేరే కంట్రీకి వచ్చి ఇండియాని నాలాగా మిస్ అవుతున్న వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనుండేది ఇటలీలో కదా, ఇటలీలో ఇప్పుడు సమ్మర్ అన్నమాట. చాలా చాలా ఎండలున్నాయి అసలు. ఏదేమైనా ఇంట్లో నుండి బయటికి అడుగు పెట్టినా సరే సన్ స్క్రీన్ కంపల్సరీ అయిపోయింది అసలు. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇటలీలో సమ్మర్ ఇంత ఘోరంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా. సో నేనైతే ఇప్పుడు సింపుల్గా రెడీ అయిపోయినా. హ్యాండ్స్ లెగ్స్ ట్యాన్ అయినా సరే కానీ ఫేస్ ట్యాన్ అవ్వద్దు అనిపిస్తుంది నాకు. కానీ ఎప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాలంటే బద్ధకం వేస్తుంది. సర్లే కానీ సమ్మర్ ట్యానింగ్ పక్కకు పెడితే ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే చికెన్ తీసుకురావడానికి. మా ఇంటి కింద షాప్లోనే నాన్ వెజ్ అంతా దొరుకుతుంది. లాంగ్వేజ్ రాదు కాబట్టి ఒక్క సెంటెన్స్ బై హార్ట్ చేసి వచ్చేసిన. Ciao, buongiorno. Tre cosce pollo per favore. Oh, ok, scusa. డోర్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయలే అని క్లోజ్ చేయమని యాక్షన్ చేస్తూ చెప్పాడు. యాక్షన్ ఎందుకంటే నాకు ఇటాలియన్ రాదని అతనికి ఆల్రెడీ తెలుసు, అత్తమ్మతో ముందు వెళ్ళినా కాబట్టి. ఇక అన్ని ఫటాఫట్ రెడీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు నేను చికెన్తో ఏం వెరైటీ చేస్తున్నానో గెస్ చేయగలరా? ఇక్కడ ఇటలీలో సమ్మర్ అని ఆల్రెడీ చెప్పినా కదా, ఇక్కడ గోంగూర సమ్మర్లో దొరుకుతుందంట. సో అత్తమ్మ గోంగూర తెచ్చింది. ఇక గోంగూర చికెన్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాం. నేను చేయడం ఇదే ఫస్ట్ టైం. అత్తమ్మకైతే నాకు చేయొచ్చు అని చెప్పిన, ఎట్లా అవుతుందో లాస్ట్ వరకు తెలీదు. ఫస్ట్ అయితే స్పైసెస్ అన్ని వేసి చిల్లీస్, ఆనియన్స్, కొద్దిగా సాల్ట్ వేసి వాటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత కొద్దిగా టమాటా వేసుకొని వాటిని బాగా ఉడికించుకున్నా. గోంగూర చికెన్ చేయడమే కాదు తినడం కూడా ఈ రోజే ఫస్ట్ టైం తినబోతున్నా. ఇక తర్వాత గోంగూర వేసుకొని లో ఫ్లేమ్ పైన చాలా సేపు ఫ్రై చేసుకున్నా. దెన్ ఒక హాఫ్ అన్ అవర్ హాట్ వాటర్ లో కొద్దిగా సాల్ట్ వేసి చికెన్ ని పక్కన పెట్టుకున్నా. ఆ చికెన్ ని దీంట్లో వేసేసి కొద్దిగా ఉప్పు చల్లుకొని వాటిని ఉడకబెట్టేసిన. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా కారం, ధనియాల పొడి వేసేసి లో ఫ్లేమ్ పైన చాలా సేపు ఫ్రై చేసుకుంటున్నా. ఆ తర్వాత ఆయిల్ ఇలా పైనకి వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి గోంగూర చికెన్ వేసుకొని తింటే టేస్ట్ నిజంగా అదిరిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.